అనకాపల్లి జిల్లా రాజుపాలెం గ్రామంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. సోమవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వర్తించనున్నారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అనకాపల్లి పోలీసులు, జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. స్వామివారి రథ ఊరేగింపుతో పాటు భజనలు, వేషధారణలతో గ్రామంలోని కోలాహలం నెలకొన్నది. ఇక దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలోని అన్నదాన సమర్పణ ఏర్పాటు చేశారు. అమ్మగారు చిక్కాల దేవుడమ్మ గారు వారి కుమారులు స్వామివారికి అమ్మవారికి నమస్కరిస్తూ 100 వరహాల బహుమానం. గారు స్వామివారికి అమ్మవారికి నమస్కరిస్తూ 101 వరహాల బహుమానం. వస్తానమ్మా కంగారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అని అనుకుంటా, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత వైభవపేతంగా ఇప్పుడు చూస్తున్న కళ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇంత కళగాను రేపు 25వ తారీఖు రథసప్తమి మహోత్సవం మరింత వైభవపేతంగా జరగడానికి భగవంతుడు మన అన్ని విధాలుగా కూడా శక్తియుక్తులన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని విధాలుగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఉన్నాము అని తెలియడానికి కారణం ఏంటంటే వాతావరణము, వ్యవహారం అన్ని కూడా మన చేతిలో ఉండవు. అటువంటివన్నీ కూడా స్వామి అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతాయి. మన ప్రయత్నాలు ఎంతవరకు చేయగలమంటే ఏదో వస్తువులు కొని తెచ్చి పెట్టుకోగలం, సిద్ధం చేయగలం. కానీ భగవదేచ్ఛ ఎలా ఉంటుంది అంటే ఆ స్వామి అనుగ్రహం మనకి ఇప్పుడు తెలుస్తోంది. కాబట్టి 25వ తారీఖు ఆదివారం నాడు జరిగే రథోత్సవ మహోత్సవానికి కూడా మీరందరూ కూడా ఇలాగే చక్కగా కళగా ఆనందంగా వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని, అలాగే ఇవాళ మధ్యాహ్నం జరిగే ఊరేగింపు కార్యక్రమం అంటే మనకి రథోత్సవం ఆదివారం నాడు జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సారి ఊరేగింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ఆ సూర్యనారాయణ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ధరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ముగించిన తర్వాత ఒక 5 నిమిషాల్లో ఇది ఇంతవరకు కూడా మనకి నడిచి ఇన్ని మెట్లెక్కి ఇంత కొండ మీదకి రావడానికి గల కారణం ఎవరయ్యా అంటే కేవలం ఒక చెట్టు కింద ఉన్నటువంటి స్వామివారిని పూర్తిగా తేజోమూర్తిగా ఇంత రాష్ట్ర స్థాయిలో రథసప్తమికి అక్కడికి పంపించవలసినటువంటి సేవని మనకి పంపించవలసిన స్థాయికి తీసుకొచ్చారంటే అది కేవలం మన కొడతాల బాబురావు గారు కీర్తిశేషులు. వారు శేషకీర్తులు, ఎప్పటికీ కూడా వారి కీర్తి ఇక్కడ అజరామరంగా ఉంటుంది. వారు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో నిరంతరం ఇక్కడ వారికి సేవ చేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అని అనుకుంటా, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత వైభవపేతంగా ఇప్పుడు చూస్తున్న కళ